హల్లెలూయా. ముగ్గురు కోసం చప్పట్లు కొట్టండి. మీ స్వరం ఎంత చక్కగా ఉంది తెలిసిన, చాలా తీయగా ఉంది. మీ ముగ్గురి గొంతు ఎలా ఉందంటే చాలా చక్కగా, చాలా బాగుంది. ఎంత బాగుందంటే నా గొంతు కంటే మీ గొంతు బాగుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే పాటలు మీరు ఎట్లా పాడతారంటే సింగర్స్ బాగున్నట్లు పాడతారు. మీ ముగ్గురు స్వరాలు అట్లున్నాయి, తీయగా వినసొంపుగా. మీకు ప్రాక్టీస్ లేక ఉంది, కానీ మీ వాయిస్ ఉంటే నా వాయిస్ కంటే మీ వాయిస్ చాలా చాలా బాగుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా చక్కగా అద్భుతంగా పాటలు పాడతారు. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా పాడండి, దేవుని బాగా మహింపరచండి. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 11కి వెళ్ళిపోయినా అప్పుడే. అయ్యి బాబోయ్, ఎవరన్నా వచ్చి చెప్పేస్తున్నారా ఎట్లా? నేను రాకుండా ఎవరన్నా మీరు పిలిపించుకొని అధ్యాయం మొత్తం చెప్పేసుకుంటుంటున్నారే. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి నేర్చుకున్నారు? చెప్పమా, సరిగ్గా గుర్తులేదు. ఇంకా రక్షించబడి ఎవరి చేత ఆశీర్వదించబడతారు, అదేనా? పోయినసారి కుటుంబ ప్రార్థనలో అది ఇంట్లో జరగలేదు, జాషువా వాళ్ళ ఇంట్లో జరిగింది. అక్కడ దేవుడు ఏం మాట్లాడారంటే, మీరు మీ కిరీటాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటారు అనే దాని గురించి మాట్లాడినారు. మీ కిరీటాన్ని, మీ మహిమను, రక్షణను, మీకున్న మంచి పేరుని, మీకన్నా ఘనతను ఎప్పుడు పోగొట్టుకుంటారు అనే దాని గురించి దేవుడు పోయినసారి కుటుంబ ప్రార్థనలో మాట్లాడినాడు. ఇక్కడ జరిగిన, ఈ ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడారంటే, మీరు ఎవరిని మీకంటే పెద్దవారిగా, గొప్పవారిగా ఎంచుకోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడినాడు. గుర్తొచ్చిందా? ఎవరిని మీకంటే పెద్దవారిగా, మీకంటే గొప్పవారిగా ఎంచుకోవాలని దాని గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం నెక్స్ట్ వచనం ఎన్నోది? 26. కాబట్టి మీరు వారికి భయపడుకురి, మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మరుగైన దేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైన దేదియు తెలియబడకపోదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సీక్రెట్గా ఉండేవి బయటికి రాకుండా ఉండవు, మరుగుగా ఉండేటివి బయటకు కనిపించకుండా ఉండవు. ఖచ్చితంగా ఒకరోజు ఖచ్చితంగా అవి బయటపడతాయి అనేది యేసు ప్రభు చెప్తున్నాడు. చాలామంది ఏం చెప్తారంటే, మేము చేసే పనులు మేము సీక్రెట్గా, మేము రహస్యంగా, ఎవరికీ తెలియకుండా చేసే పనులు ఎవ్వరూ తెలుసుకోలేరులే, ఎవ్వరూ చూడరులే, ఎవ్వరికూ తెలియదులే అని చెప్పేసి చాలామంది రహస్యంగా, సీక్రెట్గా కొన్ని పనులు చేస్తుంటారు. ఎవరు మమ్మల్ని చూడరు, ఇది ఎవరికీ తెలియదు, ఎవరూ తెలుసుకోలేరని అనుకుంటూ వాళ్ళు ఆ పనులు సీక్రెట్గా, రహస్యంగా చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో నువ్వు రహస్యంగా చేసినా సరే, నువ్వు ఎంత సీక్రెట్గా చేసినా సరే, ఎవరికి తెలియదు అనుకొని, ఎవరు చూడరనుకొని, ఎవరు పట్టించుకోరు అనుకొని, ఎవరికి తెలియదు అనుకొని నువ్వు ఎలాంటి పని చేసినా సరే ఒకరోజు ఆ పని బయటపడుతుంది. నువ్వు చేసినది ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు చేసే దానికి ప్రతిఫలం ఏమొస్తుంది, దేనిని బట్టి వస్తుంది, మనం చేసే పనికి దేనిని బట్టి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. సో అందరూ చెప్పండి, నేను చేసేదానికి ఎలాంటి ప్రతిఫలం ఎలా వస్తుంది? సరేనా? దేవుడు అది మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి వాటిని చేస్తే నీకు ప్రతిఫలం
ఏ విధంగా ఉంటుంది అనేది దేవుడు ఈరోజు మనతో అందరితో మాట్లాడతాడు. కాబట్టి మనం శ్రద్ధగా వినాలి. బైబిల్లోనే ఒక 3 వ్యక్తుల్ని మనం తీసుకొని వారు ఎలాంటి పని చేశారు, వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటి. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యంగా చేసినది ఏదియు బయటపడకపోదు అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు ఇక్కడ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, కొందరు వ్యక్తులు బైబిల్లో ఎవరికీ తెలియదు అనుకొని చేసిన కొన్ని పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఈరోజు నేను 3 వ్యక్తుల గురించి, అంటే 3 పనుల గురించే మాట్లాడబోతున్నాను. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఈ పని ఎవరికీ తెలియదు, ఎవరు తెలుసుకోలేరు, ఎవరు కనిపెట్టలేరు అని కొన్ని పనులు రహస్యంగా చేశారు. ఆ రహస్యంగా చేసిన పనుల వల్ల వారికి ఆ తర్వాత ఎలాంటి ప్రతిఫలం కలిగింది అనేది దేవుడు ఈరోజు మనందరితో ఒక 3 వ్యక్తుల ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడతారు. కాబట్టి మనమందరూ శ్రద్ధ పెట్టి దేవుని మాటలు వినాలి. కాబట్టి మొదటి వ్యక్తిని చూద్దాం. మొదటి వ్యక్తి రహస్యంగా ఏం పని చేశాడు, ఆ రహస్యంగా చేయడం వల్ల అతనికి ఆ తర్వాత వచ్చిన ప్రతిఫలం ఏమిటి అనేది చూసుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి, నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగ్గా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పనిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేని చంపచూచెను. కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన నేను చెప్తాను, మీరు వినండి. ఇక నా శ్రద్ధగా నా వైపు చూస్తే వినండి. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మోషే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అంతకుముందు జరిగిన సంఘటన అంటే, ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. యోసేపు గురించి తెలియని ఒక రాజు ఈ దేవుని ప్రజలందరినీ బానిసలుగా చేసుకొని వారి దగ్గర పని మనుషులుగా పని చేయించుకుంటున్నాడు. అయితే వారు రోజు రోజుకు దేవుని ప్రజలు ఎక్కువగా అభివృద్ధి చెందుతుండగా ఈ ఐగుప్తు రాజు ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని బ్రతకనివ్వకూడదు, చంపేయాలా అని చెప్పేసి ఒక ఆజ్ఞను పంపిస్తాడు. అది ఆజ్ఞ ఏంటంటే, ఇజ్రాయేలీలో ఎవరికైనా, దేవుని ప్రజలు ఎవరికైనా మగబిడ్డ పుడితే వారిని చంపేయండి, నదిలో వేసి చంపేయండి, ఆడబిడ్డ పుడితే బ్రతకనివ్వండి అని చెప్తాడు. సో అట్లాగా మగబిడ్డ పుట్టే వాళ్ళందరినీ చంపేస్తారు, ఆడబిడ్డ పుట్టిన వాళ్ళందరినీ బతికిస్తూ ఉంటారు రాజాజ్ఞను బట్టి. అయితే అదే సమయంలో మోషే అనే ఒక చిన్న బాబు పుడతాడు, లేవి కుటుంబంలో పుడతాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఈ బిడ్డ చాలా అందమైన వ్యక్తి, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నాడని చూసి ఇతను ఎక్కడ వాళ్ళు చంపేస్తారని భయపడిపోయి ఈమె ఏం చేస్తుందంటే, 3 నెలలేమో అతన్ని చాలా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా పెంచింది. 3 నెలల తర్వాత ఇతను కాపాడుకోవడం కష్టమైపోయి ఏం చేస్తుందంటే, ఇతన్ని ఒక పెట్టెలో తీసుకొని నది ఒడ్డున పెట్టేసింది. ఏమవుతుందో ఏమైనా ఈయన చంపేస్తే చచ్చిపోయి బతుకుని అని చెప్పేసి ఒక నది ఒడ్డున పెడుతుంది. ఆ నది ఒడ్డుకి ఎవరు వస్తారంటే, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూతురు ఆ నది ఒడ్డుకు వస్తుంది స్నానం చేసుకోవడానికి. ఎప్పుడంటే మనకు బాత్రూమ్లు ఉన్నాయి, సవర్లు ఉన్నాయి, హీటర్ వేసుకుంటే సర్రని వచ్చేస్తే స్నానం చేసుకుంటాం. అప్పుడంతా ఏ కాలంలో నదుల్లోనూ చెరువుల్లోనూ బావిల దగ్గర స్నానాలు చేసుకుంటుండేవాళ్ళు. అలాగా ఆ రోజు రాజకుమార్తె వస్తుంది. రాజకుమార్తె వస్తే ఈ నది ఒడ్డున ఎవరున్నాడు? ఆ పిల్లవాడు ఉన్నాడు మోషే. ఏడుస్తుంటే ఆ పిల్లవాడిని చూడగానే ఆ పిల్లవాడి అందాన్ని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఆ పిల్లవాడిని తీసుకొని తన కొడుకుగా ఆ రాజకుమార్తె పెంచుకుంటుంది. సో ఐగుప్తు దేశంలో ఆ రాజభవనంలో ఈ మోషే ఎలాగ పెరుగుతాడు అంటే, ఒక రాజకుమారుడుగా పెరుగుతాడు. ఎలా పెరుగుతాడు? రాజకుమారుడుగా యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటాడు. అన్ని యుద్ధాలు, అన్ని చదువులు, అన్ని రకరకాల ఐశ్వర్యంతో ఉంటాడు. ఎందుకంటే రాజకుమారుడు కదా.
రాజు కొడుకు కాబట్టి అన్నీ అనుభవిస్తూ ఉంటాడు. అన్నీ అనుభవిస్తుంటే అతను పెద్దవాడైన తర్వాత ఇప్పుడు పెద్దవాడైనాడు. పెద్దవాడయ్యి ఐగుప్తు ఇప్పుడు రాజకుమారుడు కదా, రాజకుమారుడు ఏం చేస్తాడు, దేశాన్ని చూసుకొని వద్దాం అనుకుంటారు కదా ఎవరైనా. సీఎం పిఎం అనుకోండి, ఏం చేస్తారు, మన రాష్ట్రాన్ని ఎట్టుందో ఏమని చూసుకొద్దామని చెప్తారు. అలాగే ఇతను మోషే కూడా పోయి మా దేశాన్ని చూద్దాం, ఈ ఐగుప్తు దేశాన్ని చూద్దాం అనేసి పోతూ ఉంటే ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఐగుప్తీయుడు అంటే అన్యుడు ఇజ్రాయేలీని అంటే దేవుని ప్రజల్ని, అన్యుడు దేవుని ప్రజల్ని కొడుతూ ఉంటాడు. దేవుని ప్రజలు ఎవరు, పని మనుషులుగా పనిచేస్తున్నారు అక్కడ. అన్యుడు వాడి మీద అధికారిగా ఉన్నాడు. వాడు దేవుని ప్రజలు సరిగ్గా పని చేయలేదు, లేకపోతే వాడు చెప్పినట్టు వినలేదని చెప్పి కొడుతూ ఉంటే అది మోషే చూస్తాడు. మోషే చూసి ఏం చేస్తాడంటే అటు ఇటు చూసి ఎవరు లేరని చెప్పేసి ఆ అన్యుని చంపేస్తాడు, కత్తితో నరికి చంపేస్తాడు. ఎవరు లేరని చెప్పేసి కత్తితో నరికి చంపేసి ఆ ఇసుకలో పూర్తి చేస్తాడు. పూర్తి చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. అతన్ని చంపేసిన విషయం ఎవ్వరికి తెలియదు. అక్కడ ఎవ్వరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరు పోటాడుకుంటూ ఉంటే ఆడు వచ్చేది చూసి ఈ మోషే ఆయన చంపేసి ఆ ఇసుకలో పూర్తి చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అక్కడ ఎవ్వరు మనుషులు ఉండరు. సో సైలెంట్గా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తన ఇష్టం వచ్చిన మళ్ళీ తన కార్యకలాపాల్లో మళ్ళీ రాజులాగా హాయిగా బ్రతుకుతా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఇద్దరు ఐగుప్తీయులు అన్యులు గొడవ పడుకుంటూ ఉంటారు. గొడవ పడుకుంటా అంటే మోషే ఆ గొడవను చూస్తాడు. వాళ్ళు పడుకుంటే వాళ్ళ దగ్గర పోయి మనం అడుగుతాం కదా మామూలుగా ఎవరైనా కూడా ఎందుకు కొడుకుంటానరా, ఎందుకురా మీరు అట్లా కొడుకుంటారు అని అడిగినట్లు మోషే పోయి వాళ్ళిద్దరిని అడుగుతారు. ఎందుకురా మీరు కొడుకుంటున్నారు, ఏదైనా ఉంటే చెప్పండి, న్యాయం తీర్చాలి, కానీ ఎందుకు మీరు అట్లా కొట్టుకుంటున్నా అని ఆ అన్యుల్ని అడిగితే ఆ అన్యుల్లో ఒకడు ఏం చెప్తాడంటే, అసలు మాకు చెప్పడానికి నువ్వెవడు, ఆ రోజు ఐగుప్తుని చంపేసినవే, అట్లా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా, నిన్నేమన్నా మాకు అధికారి మీద నిలబెట్టినారా, నువ్వేమన్నా మాకు అధికారివా, ఐగుప్తుని చంపేసినావు కదా, అట్లా ఏమన్నా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా అని వీళ్ళిద్దరు అన్యులు వీడికి మోషేకి చెప్తారు. ఎప్పుడైతే మోషేకి చెప్తారో మోషే గుండె జల్లు అంటుంది. ఎందుకు, అరే ఎవరికి తెలియదు కదా నేను చంపింది, వీళ్ళని చంపేసి ఎవ్వరు లేరని చెప్పేసి నేను పూర్తి చేసిన కదా, వీళ్ళకి అట్లా తెలిసిపోయింది, నేను ఎవరు అనుకున్నాను కదా, ఎవరికి తెలియదే ఈ విషయము, ఎవరికి తెలియదు అనుకొని నేను చంపేసి వాడిని పూడ్చిపెట్టేసినాను కదా, ఎలా తెలిసిపోయింది అని ఈ మోషేకి వాళ్ళంతా భయం పుట్టేసి ఇప్పుడు ఏం చేయాలా, ఈ విషయం అంతా తెలిసిపోయిందే, నేను అనుకున్నాను ఎవరికి తెలియదు అనుకున్నాను, ఇప్పుడు చూస్తే వీళ్ళందరికీ తెలిసిపోయిందే, ఖచ్చితంగా ఇది నాకు ప్రమాదాన్ని తెస్తుంది అని చెప్పేసి ఆ భయంతో ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేసి పారిపోయి ఎక్కడ పోతాడంటే అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు, అడవిలోనికి వెళ్ళిపోతాడు. అడవిలోనికి వెళ్ళిపోయి అక్కడ కష్టాలు పడతాడు. తర్వాత అక్కడ మిద్యాను దేశంలోకి వెళ్తాడు. అక్కడ గొర్రెలు మేపుకునేవాడిగా ఒక 40 సంవత్సరాలు గొర్రెలు మేపుతాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇతను ఒక రాజు, అధికారం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, రాజుగా బ్రతుకుతున్నాడు. రాజుగా ఉన్న సమయంలో అక్కడ ఇద్దరు గొడవ పడుతుంటే చూసి ఇతను కుట్ర చేసి వాడిని చంపేసినాడు. ఇతనికి అధికారం ఉందని, ఇతనికి బలం ఉందని మోషే అధికారం ఉన్న సమయంలో కుట్ర చేసి అతను చంపేశాడు. ఎవరు చూడలే అని చెప్పేసి చంపేసి ఎవరు చూడకుండా పాతి పెట్టేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఇతను ఎవరూ తెలియదు, ఎవరికీ తెలియదు, ఎవరు చూడరు అని చేసిన పని ఏమైంది, అందరికీ తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయి ఇతనికి ఇప్పుడు ఏమి స్టార్ట్ అయింది, భయము స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి పారిపోయి ఒక అడవిలోకి పోతే అక్కడ గొర్రెలు కాపరైపోయినాడు. రాజుగా ఉన్న వ్యక్తి జీవితంలోనికి భయము ప్రవేశించి పారిపోయేలాగా చేసి అడవులు పాలైపోయి గొర్రెలు మేపుకుండే పరిస్థితికి వచ్చేసింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చాలామంది తమకున్న బలం చేత, తమకున్న శక్తి చేత, తమకున్న పలుకుబడి చేత ఇతరులకి కీడు చేయాలని చూస్తారు. సీక్రెట్గా తెలియదు, వాళ్ళు కీడు చేస్తున్నట్లు, వాళ్ళకి హాని చేస్తున్నట్లు, ఇతరులని బాధ పెడుతున్నట్టు, ఇతరులకు కీడు చేస్తే వీళ్ళు లోపలే చేస్తుంటారు. ఎవరికి తెలియకుండా ఇతరులకు కీడు చేస్తుంటారు. ఇతరులకు కీడు చేస్తే ఆ ప్రణాళికలు ప్లాన్స్ చేస్తుంటారు. వీళ్ళు ఎట్లా
నాశనం చేయాలా, వీళ్ళు ఎట్లా బాధ పెట్టాలా, వీళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టాలా అని ఎవరికి తెలియకుండా రకరకాల ప్లాన్లు సీక్రెట్గా వేస్తూ ఉంటారు. ఎవరికి తెలియకుండా, ఎవరూ చూడకుండా, ఎవరికి తెలియకూడదని చెప్పేసి రహస్యంగా కొందరిని చెడు చేయాలా, కొందరిని నాశనం చేయాలా, కొందరిని ఇబ్బంది పెట్టాలా, కొందరిని బాధ పెట్టాలని చెప్పేసి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు వేసే ప్లాన్స్ ఖచ్చితంగా ఒకరోజు బయటకు వస్తాయి. ఇతరుల్ని నాశనం చేయాలని, ఇతరుల్ని ఇబ్బంది పెట్టాలని, ఇతరుని కష్టపెట్టాలని, ఇతరుని చెడు చేయాలని వేసే ప్లాన్స్ ఖచ్చితంగా ఒకరోజు దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. దేవుడు ఎప్పుడైతే బయటకు తీసుకొని వస్తాడో అప్పుడు మొట్టమొదటి వారికి ఏం కలుగుతుంది? భయం పుడుతుంది. ఒళ్ళు గడగడగడలాడిపోయే భయం పుడుతుంది. వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నా సరే పారిపోయే పరిస్థితులు, ఆ భయం వాళ్ళని తరిమే పరిస్థితులు వాళ్ళకి వస్తాయి. వాళ్ళ బ్రతుకు అరణ్య బ్రతుకు అయిపోతుంది. అంటే అరణ్యంలో ఏమైనా దొరుకుతుందా? సహాయం దొరకదు. ఎట్లా బావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, సహాయానికి ఎవరు రారు. అంటే వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. చిట్ట చివరగా వాళ్ళ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా నేనేం చెప్పాలనుకున్నానంటే, మనము రహస్యంగా ఇతరులకి కీడు చేసే ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు. మనం అనుకోవచ్చు, మనకు అవకాశం దొరికింది, మనం కీడు చేద్దాం, మనకు సమయం దొరికింది, మనం వాళ్ళకి నాశనం చేద్దాం, నష్టపెడదాం అనే రహస్యంగా మనం ఎవరి మీదైనా కుట్రలు చేస్తే, రహస్యంగా ఎవరి మీదైనా మనం కుతంత్రాలు చేస్తే, ఎవరైనా నాశనం చేయాలని మనం ప్రయత్నిస్తే ఒకరోజు ఖచ్చితంగా దాని దేవుడు బట్టబయలు చేస్తాడంట. బట్టబయలు చేస్తే అప్పుడు మనకు కలిగేది మొట్టమొదటిగా భయం, గడగడలాడే భయం కలుగుతుంది. అక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎటు వెళ్ళినా మనకు శ్రమ, ఎటు వెళ్ళినా మనకు దొరికిపోతామనే భయం. మనకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనల్ని ఆదుకునే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చివరికి మన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితికి దిగజారిపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇతరుల విషయంలో ఎవరైతే కీడు చేస్తారో, రహస్యంగా సీక్రెట్గా ఎవరైతే వాళ్ళని బాధ పెట్టాలని చూస్తారో, ఖచ్చితంగా ఒకరోజు వారికి ప్రతిఫలంగా వచ్చేది ఏంటంటే భయము, పారిపోయే గుణం, పారిపోయే పరిస్థితి, సహాయం దొరకని పరిస్థితి, చాలా నీచమైన పరిస్థితి వారికి దొరుకుతుంది ప్రతిఫలంగా. రహస్యంగా వాళ్ళు చేసే కుట్ర ఒకరోజు బట్టబయలయ్యి వాళ్ళలో భయమును, పారిపోయే పరిస్థితుల్ని, సహాయమే లేని పరిస్థితిని, నీచమైన పరిస్థితుల్లోనికి పంపించే పరిస్థితిని తీసుకొని వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఏమి ఉండకూడదు? ఇతరులకి కీడు చేసే గుణం, ఇతరుల్ని నష్టపరిచే గుణం, ఇతరుల్ని బాధ పెట్టే గుణం, సీక్రెట్గా రహస్యంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే అలాంటి ప్రణాళికలు కానీ ప్లాన్లు కానీ మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. రెండోది చూద్దాం. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరు వినండి శ్రద్ధగా. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండేటి చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడైన ఊరియాకు భార్యనై ఉన్నదని బత్సెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్ర పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దావీదు అంటే ఇజ్రాయెల్ని పరిపాలించిన 2వ రాజు. ఈ రాజు దావీదైన రాజు ఒకరోజు ఆయన రాజభవనం మిద్దె మీద ఈవినింగ్ సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తూ ఉంటే ఆ రాజభవనం నుంచి కొంత దూరంలో ఒక చిన్న పూరి గుడిసె లాంటి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో ఊరియా యొక్క భార్య అయిన బత్సెబా స్నానం చేస్తూ కనిపించిందంట. ఆమె బాగా సౌందర్యవతి చూసి ఇతడు ఏం చేశాడంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పేసి దూతలను పిలిపించి ఆమెను
తన రాజనగరికి పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు. ఎవరికి తెలియకుండా, తన భర్తకు తెలియకుండా, ఆ రాజు కుటుంబంలో ఎవరికి తెలియకుండా, ఆ రాజ్యంలో ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆమెతో పాపం చేశాడు. రహస్యంగా పాపం చేశాడు. పాపం చేసి ఆమె మళ్ళీ వెళ్ళిపోయింది, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పాపం జరిగిన తర్వాత వెళ్ళిపోయింది. ఈయన రాజు మళ్ళీ రాజు కార్యకలాపాలలో నిమగ్నం అయిపోయినాడు. ఆయన పనులు, ఆ రాజు మంత్రులు, ఆ సమావేశాలు, ఆ యుద్ధాల గురించిలో బిజీ అయిపోయినాడు. 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే ఈమె గర్భవతి అయిపోయింది. ఈమె గర్భవతి అయిన విషయము అక్కడున్న ప్రాంతం మొత్తం తెలిసిపోయింది. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ బత్షెబ యొక్క భర్త సైనికుడు. ఈ సైనికుడు సైన్యంలోకి వెళ్ళినాడు. వెళ్ళి దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. ఈమెమో గర్భవతి 3 నెలలు అయింది. సంవత్సరం నుంచి ఈ సైనికుడు ఇంటికి రాలా, అతని భర్త ఇంటికి రాలా. ఈమెమో 3 నెలలు గర్భవతి అయింది. ఈ విషయము అక్కడంతా తెలిసిపోయింది. నేనేం చెప్పాలనుకున్నా అంటే దావీదు ఏమనుకున్నాడు, ఈమె బాగుంది, అందంగా ఉంది, ఈమెతో నేను పాపం చేస్తే నా రాజనగర్ పిలిపించుకొని నా ఇంటిలో నేను పాపం చేస్తే ఎవరికీ తెలియదు కదా, ఎవ్వరూ తెలుసుకోలేరు కదా అనుకున్నాడు దావీదు. కాబట్టి ఆ అమ్మాయిని పిలిపించుకొని రహస్యంగా పాపం చేశాడు ఆ అమ్మాయితో. కానీ కొన్ని రోజులకి ఏమైంది, ఆ పాపము బయటపడింది. ఏ విధంగా, ఆమె గర్భం దాల్చింది. ఆమె గర్భవతి అయిన విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. అడుగుతారు కదా, ఎవరు నీ భర్త 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి బయట ఉన్నాడు కదా, నువ్వు ఎట్లా గర్భవతి అయినావు అని అడుగుతారు కదా. ఈమెకి ఏం చెప్పాలో తెలియక ఈమె ఆ సమాచారాన్ని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చింది. అంటే దూతల దగ్గర పంపించింది, ఇలాగ నేను గర్భవతి అయ్యాను, ఇప్పుడు నన్ను ఊరి వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏం చేయాలని చెప్పేసి అడిగింది. తర్వాత జరిగిన కాలంలో తర్వాత జరిగిన సంఘటనలు ఏం జరుగుతాయంటే దావీదు కొన్ని కుతంత్రాలు చేసి బత్షెబ యొక్క భర్తను చంపించేస్తాడు. బత్షెబ యొక్క భర్త చనిపోయిన తర్వాత ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఆ రాజ్యంలో ఏ విధంగా చెప్పి పెళ్లి చేసుకుంటాడంటే ఆమె మీద జాలి పడుతున్నట్లు, అరే భర్త చనిపోయింది అని కనికరం జాలి చూపిస్తున్నట్టు అందరికీ తెలిసేలాగా ఇతని పాపం కనపడకూడదని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇతరుల దృష్టిలో ఏంటి, అరే ఒక భర్తను కోల్పోయింది, యవ్వనస్త్రాలు, ఎవ్వరు లేరు, అబ్బా చూడు ఆయన రాజు ఎంత పెద్ద మనసు చేసుకొని పెళ్లి చేసుకున్నాడు అని అందరూ అనుకోవాలని చెప్పేసి ఇతను ఏం చేస్తున్నాడు, ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఉద్దేశం ఏంటి, ఈ పాపము ఇది నా వల్ల గర్భవతుందని బయటకు తెలియకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఒక సింపతి అందరికీ తెలిసేలా, ఏమని భర్త చనిపోయినాడు కాబట్టి నేను జాలి చూపించి కనికరం చూపించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వాళ్ళందరి దగ్గర సింపతి కొట్టేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇతను రహస్యంగా చేసిన పాపము అతని భర్తను చంపేసినాడు, ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఇతనైతే రహస్యంగా బ్రతికినాడు. కానీ పాస్టర్ వచ్చేసి ఇతనికి పాపం చేసినప్పటి నుంచి, ఇలా చేసినప్పటి నుంచి శాంతి సమాధానం లేదు. చర్చికి వెళ్తున్నాడు కానీ శాంతి సమాధానం లేదు. పాస్టర్ వచ్చినాడు, పాస్టర్ ముఖం మీదనే చెప్పేసినాడు. అక్కడ జరిగిన సంఘటన టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను. నువ్వు ఇలా పాపం చేసినావు, దేవుని సన్నిధిలో ఒప్పుకోలేదు, నువ్వు పాపం చేసినావు కాబట్టి నీ బిడ్డ చచ్చిపోతాడు అని చెప్తే అతని బిడ్డ చచ్చిపోతాడు. మొట్టమొదట పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. ఆ తర్వాత దావీదు బిడ్డలు పుడతారు. దావీదు యొక్క కొడుకే దావీదుకి శత్రుగా మారిపోతాడు. కొడుకే తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, దావీదును తరుముతాడు. ఈ సంఘటనలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే దావీదు ఏమనుకున్నాడు, నేను పాపం చేస్తే నేను చేసే పాపము ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. నేను ఈ పాపం చేస్తున్నాను కానీ ఈ పాపం ఎవ్వరికీ తెలియదులే అని రహస్యంగా సీక్రెట్గా పాపం చేస్తున్నాడు. కానీ దాని ప్రతిఫలం ఏమైంది, బహిరంగమైంది. ఒకరోజు బహిరంగం అవడమే కాదు, తన బిడ్డ చచ్చిపోయాడు, తన కుటుంబంలో తన కొడుకే తన శత్రుగా మారిపోయాడు. ఈ దావీదు అడవిలింటి పారిపోవాల్సి వచ్చింది. తన కొడుకు నుంచే తప్పించుకోవడానికి, తన కొడుకు నుంచే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరణ్యమంతా అడవుల చుట్టూ పారిపోయేలా పరిస్థితులు వచ్చాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే
చాలామంది తమ చేసే పాప పనులు, చెడు పనులు తమ కుటుంబ సభ్యులకు తెలియదని, తన కుటుంబ సభ్యులు చూడలే, తన కుటుంబ సభ్యులకు తెలియదు అని చెప్పేసి చాలామంది రహస్యంగా చాలా చాలా చెడు పనులు చేస్తుంటారు. ముఖ్యంగా యవ్వనస్తులు, మా అమ్మ నాన్నలకి ఎట్లా తెలుస్తుంది, మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి రహస్యంగా ఎవరికి తెలియకుండా పాప పనులు చేస్తుంటారు, చెడు పనులు చేస్తుంటారు. ఫోన్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, చాటింగ్లో కావచ్చు, మెసేజ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఎఫ్బీలో కావచ్చు, రకరకాలుగా చేస్తుంటారు. కొందరు రకరకాల వీడియోలు, పాపిస్ట్ బొమ్మలు చూస్తుంటారు. కొందరు ప్రేమ పేరుతో తల్లిదండ్రులు లేని చూసి ఆ ప్రేమికుడికో ప్రేమికురాలకో అబ్బాయికో అమ్మాయికి ఫోన్ చేసి విచ్చలవిడిగా మాట్లాడుతుంటారు. కొందరు ఎవరు లేని ఒంటరి సమయంలో రకరకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు, రకరకాల చాటింగ్లు చేస్తుంటారు, రకరకాలుగా ఫోన్లు మాట్లాడుతుంటారు. అంటే మేము చేసే ఈ చెడు పని, మేము చేసే ఈ పని ఎవరూ తెలియదు, ఎవరికీ తెలియదులే, మేము రహస్యంగా చేస్తున్నాం, సీక్రెట్గా చేస్తున్నాం, ఎవరు మమ్మల్ని పట్టుకోలేరు, మా తల్లిదండ్రులు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు వీటిని చూడలేరు, ఎవరికి తెలియదు అని రహస్యంగా రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు. ఆ చెడు పనులు, నీచమైన పనులు ఎవరు తెలుసుకోలేరు అని వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక రోజు ఉంటుంది, ఆ ఒక రోజులో ఖచ్చితంగా అది బయటపడుతుంది. చాలామంది యవనస్తులు తమ చేసే పనులు మీరు చూడండి బయటపడుతున్నాయా లేదా, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో, ఎప్పుడు ఎలాంటి పనులు చేశారో, ఎలాంటి వ్యవహారాలు వాళ్ళు నడిపించారో బయటపడుతున్నాయా లేదా. మనం రకరకాలుగా చూస్తున్నాం, ఊర్లలో చూస్తున్నాం, పేపర్లో వింటున్నాం, టీవీలు వింటున్నాం. వాళ్ళు ఒకప్పుడు చేసే ఆ చాటింగ్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, వాళ్ళు వాడడం వల్ల, తెలియడం వల్ల ఎన్ని గొడవలు అయ్యాయో, ఎన్ని సమస్యలు వచ్చాయో, ఎలాంటి వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో రకరకాలుగా మనము టీవీల్లో, పేపర్లు రకరకాలుగా చదువుతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ యవ్వన కాలంలో మేము చేసేది ఎవరికి తెలియదు, మేము సీక్రెట్గా చేస్తున్నాం కదా, ఎవరికి తెలియకుండా చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదుగా మేము చేసేది, మేము మాట్లాడేది, మేము వినేది, మేము చూసేది ఎవరికి తెలియదు, ఎవరు తెలుసుకుంటారులే అని సీక్రెట్గా రహస్యంగా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు వారు చేసి సీక్రెట్గా చేసేబట్టి అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు ఏమైతే రహస్యంగా చేశారో అవన్నీ బయలవుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఆ కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆ కుటుంబ సభ్యులే శత్రువులుగా మారిపోతారు. కుటుంబ సభ్యుల నుంచే దాక్కోవాల్సిన పరిస్థితి, కుటుంబ సభ్యులకే భయపడాల్సిన పరిస్థితి, కుటుంబ సభ్యుల దగ్గరే తలెత్తుకోలేని పరిస్థితి, కుటుంబ సభ్యుల దగ్గరికే నుంచే పారిపోయే పరిస్థితులు ఆ వ్యక్తులకు వస్తాయి. అది యవ్వనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రహస్యంగా చేసే పాపములు, రహస్యంగా చేసే చెడు పనులు ఎవరు చూడలే, మేము చేసేది ఎవరికి తెలియదులే, ఎవరికి దొరకములే అని రహస్యంగా చేస్తూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఒక రోజు అవి బయటపడతాయి. బయటపడినప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబమే నీకు శత్రువుగా మారుతుంది. నీ కుటుంబం దగ్గరే నువ్వు తలదించుకుంటావు, నీ కుటుంబం దగ్గరే నీకు అవమానం పాలవుతావు, నీ కుటుంబం నుంచి నువ్వు పారిపోయే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అందుకే రహస్యమైన పాపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా రహస్యంగా చేసే కీడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇచ్చిందో మనం చూసాం. రెండవదిగా రహస్యంగా చేసే పాప పనులు, రహస్యంగా చేసే చెడు పనులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇచ్చాయో చూసాం. మూడోదిగా చూద్దాం. మూడోది చూసుకుందాం. గలతీ పత్రిక 11, 12, 13 నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13, 14 నేను చదువుతా చూడండి. అయితే కేఫా అంత్యొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలైనగా యాకోబు నద్ద నుండి కొందరి రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయా వేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వేషధారుని చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకుని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులను యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే కేఫా అనగా పేతురు
పేతురు ఎవరండి? యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పేతురు యోహాను ఈ శిష్యులందరూ దేవుని సేవ పరిచర్య చేస్తున్నారు. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, పేతురు క్రిస్టియన్ కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కదా. ఈ పేతురు ఒకరోజు ఏం చేస్తాడంటే అన్యజనులతో కలిసి భోజనం చేస్తుంటాడు, అన్నం తింటూ ఉంటాడు. అంటే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, మన భాషలో మీకు అర్థమయ్యే చెప్పాలంటే, విగ్రహాలకు బలి ఇస్తారు కదా, విగ్రహాలకు బలి ఇచ్చి వాళ్ళు జాతరలు అవి చేసుకుంటుంటారు కదా. అలాగా పేతురు అలాంటి చోటుకి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేస్తూ ఉన్న సమయంలో మధ్యలో ఇతను అన్యులతో కలిసి భోజనం చేసే సమయంలో మధ్యలో ఇంకో కొందరు యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రిస్టియన్లు వస్తారు. ఎప్పుడైతే ఈ క్రిస్టియన్లు వస్తారో ఈ పేతురు వాళ్ళని చూసి, అరే వీళ్ళు క్రిస్టియన్లే తెలిసిపోతుంది, చచా మనము ఇక్కడ జాతరలో అన్నం తింటున్నామే, చచా ఇక్కడ విగ్రహాల దగ్గర మనం భోజనం చేస్తున్నాం అని చెప్పేసి గబ లేచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వచ్చారని చెప్పేసి లేచి వెళ్ళిపోయి వేషం కప్పుకొని, అంటే ముసుగేసుకొని లేచి వెళ్ళిపోతాడు, ఎవరికి కనిపించకూడదని. ఇది రహస్యంగా జరుగుతుంది. అంత దూరంలో వాళ్ళు వస్తుంటారు. అంత దూరంలో వచ్చే చూసి ఇతను, అయ్యో వాళ్ళు క్రిస్టియన్లు తెలిసిపోతుంది, మనం ఇక్కడ ఉండేది, మనం వీళ్ళు అన్నిటితో కలిసి భోజనం చేస్తున్నాం అని తెలిసిపోతుందని చెప్పేసి టకటకటగా ముసుగేసుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. లేచి వెళ్ళిపోయి మళ్ళీ సువార్త మామూలుగానే ప్రకటించుకుంటూ ఉంటాడు. ఆ ఊరికి పౌలు గారు వస్తారు. పౌలు గారు వచ్చిన తర్వాత పేతురు ఆ ఊరిలో సువార్త చెప్తూ ఉంటాడు. ఏమని? మీరు అన్యజనుల చేసే పనులన్నీ వదలండి, అన్యజనులాగా మీరు ప్రవర్తించొద్దండి, అన్యజనులు చేసే పనులు మీరు చేయొద్దండి, అన్యజనుల వల్ల మీరు నడుచుకోవద్దండి, యేసుక్రీస్తు చెప్పినట్టు చేయండి, యేసుక్రీస్తు చెప్పినట్టు మీరు నడుచుకోండి అని అన్యజనులకు బోధిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆ విషయం పౌలు గారు చూసి పేతురు దగ్గరికి పోయి, పేతురు ఏం చెప్తున్నారండి మీరు? అన్యజనులకి యేసు ప్రభు గురించి తెలుసుకోమని చెప్తున్నారా? మీరు చేసే అలాంటి పనులు చేయొద్దు, యేసు ప్రభు చేసే పనులు చేయమని చెప్తున్నారా? మరి మీరేం చేశారండి ఆ రోజు? మీరు ఒక క్రిస్టియన్ అయ్యిండి, యేసుక్రీస్తుని నమ్ముకునండి, యేసుక్రీస్తు సేవ చేస్తుండి అన్యులు చేసే పనులు మీరు చేశారు కదా. ఆ రోజు మీరు అక్కడ వాళ్ళతో కలిసి భోజనం చేశారే, మీరు క్రిస్టియన్ అయ్యండి, అన్యులు చేసే పనులు చేస్తున్నారు కదా, మరి అన్యుల్ని ఎందుకు క్రిస్టియన్ పనులు చేయమంటున్నారే అని చెప్పాడంట. మీరు క్రిస్టియన్లు, మీరు క్రిస్టియన్ అని యేసుక్రీస్తుని నమ్ముకున్నాను పేరు పెట్టుకొని కూడా యేసుక్రీస్తు చెప్పిన పనులు కాకుండా అన్యుల పనులు మీరు చేస్తున్నారే, మరి అన్యులకి ఎందుకు చెప్తున్నారు? మీరు మీ పనులు వదిలేసి యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు చెప్పిన పనులు చేయండి ఎందుకు చెప్తున్నారు? మీరు ఫాలో అవ్వకుండా వాళ్ళకెందుకు ఫాలో అవ్వమని చెప్తున్నారు? ముందు మీరు ఫాలో అవ్వాలి కదా. మీరు యేసుక్రీస్తు చెప్పినట్లు యేసుక్రీస్తు చెప్పిన పనులు మీరు చేయాలి కదా. మీరేమో యేసుక్రీస్తు చెప్పిన పనులు చేయకుండా అన్యజనులు చెప్పే పనులు, అన్యజనులు చేసే పనులు మీరు చేయొచ్చు. అన్యజనులేమో అన్యజనులు చేస్తున్న పనులు వదిలేసి యేసుక్రీస్తు చెప్పిన పనులు చేయమని మీరు ఎట్లా బోధిస్తున్నారు? ముందు మీరు అన్యజనులు చేసే పనులు మీరు చేయొద్దండి, మీరు చేయకుండా వారికి చెప్పండి. అంతేగాని మీరు మాత్రం అన్యజనులు చేసే పనులు చేస్తా, అన్యజనులు మాత్రం మీరు ఆ పనులు చేయొద్దని ఎట్టి పరిస్థితుల్లో అట్లా చెప్పకూడదు అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడంట. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పేతురు అనుకున్నాడు నేను క్రిస్టియన్ని, ఒకవేళ అన్యజనుల దగ్గరికి పోతే ఎవరికి తెలుస్తుందిలే, వాళ్ళతో కలిసి చేసే పనులు చేస్తే ఎవరు నన్ను ఎక్కడ చూస్తారు అని రహస్యంగా ఎవరికి తెలియకుండా పేతురు చేసి ఉండొచ్చు. కానీ ఒకరోజు ఏమైంది? అది బట్టబయలై ఏమైంది? అతనికి అవమానాన్ని తెచ్చింది. గొప్ప పాస్టర్కి ఏం తెచ్చింది? అవమానాన్ని తెచ్చింది. నేనేం చెప్పాలనుకున్నా అంటే, కొందరు మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాము అని చెప్తుంటారు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ అన్యుల పనులే ఉంటాయి. అన్యులు చేసే పనులే చేస్తారు, అన్యులు ప్రవర్తిస్తారు, అన్యులు మాట్లాడినట్లే మాట్లాడుతుంటారు, అన్యుల్లాగే గొడవలకు వెళ్తుంటారు, అన్యుల్లాగే బూతులు మాట్లాడుతుంటారు, అన్యుల్లాగే అన్నీ చేస్తుంటారు. కానీ పేరుకు మాత్రం మీ క్రిస్టియన్లు అని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటేదేమో క్రిస్టియన్లు, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామండి, మేము చెడు పనులు చేయము, పాపం పనులు చేయము, అన్యులు చేసే లాంటి పనులు చేయమని నోటితో చెప్పుకుంటుంటారు. కానీ చేసే పనులు మాత్రం అన్ని అన్యుల పనులే ఉంటాయి.
ఒక్కడు కూడా యేసు ప్రభు చెప్పిన పనులు చేయరు. అంటే రహస్యంగా నువ్వు బయటికి క్రిస్టియన్ పేరు చెప్పుకున్నా రహస్యంగా నువ్వు అన్ని జనుల పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేసే పనులు ఒకరోజు బయటకు వస్తాయి, ఒకరోజు బయటపడతాయి. నువ్వు క్రిస్టియన్ పేరు పెట్టుకొని కూడా, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను పేరు పెట్టుకుని కూడా నువ్వు అన్ని జనుల పనులు చేస్తే, అన్ని జనులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడితే, అన్ని జనులు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తిస్తే, అన్ని జనులు చేసినట్లు నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ పనులు ఒకరోజు బయటపడతాయి. ఆ రోజు నీకు కలిగేదేంటి? వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారంట, వీళ్ళు చేసే పనులు చూడండి, వీళ్ళు చెప్పుకుంటారా బలే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము పరిశుద్ధులము పవిత్రము అన్నీ వదిలేసినాము, చెడు పనులన్నీ పక్కన పెట్టేసినాం, మరి ఇదేంది వీళ్ళు చేసే పనులేంది అని ఒకరోజు నీకు అవమానము, నీకు నింద, నీకు సిగ్గు కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. అంటే నువ్వు క్రిస్టియన్ అయ్యిండి కూడా, యేసుక్రీస్తుని నమ్ముకునిండి కూడా నువ్వు రహస్యంగా అన్యుల పనులు చేస్తే, అన్యులు చేసే పనులు చేస్తే ఎవరు చూడట్లేదులే, ఇక్కడ ఎవరు క్రిస్టియన్ లేరు, ఇక్కడ ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు లేరు అని నువ్వు రహస్యంగా అన్యుల పనులు చేస్తే, అన్యులు నడుచుకున్నట్లు నడిస్తే, అన్నిలాగే బూతులు మాట్లాడుతా, అన్నిలాగా సినిమాలు సీరియల్ చూసుకుంటా, అన్నిలాగే గొడవలకు పోతా, అన్నిలాగే కొట్టాలకు పోతా, అన్నిలాగే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒకరోజు బయటపడతాయి. బయటపడినప్పుడు నీ మీదకి వచ్చేదేంటి? అవమానం వస్తుంది, నీ మీదకి నింద వస్తుంది, నీకు సిగ్గు వస్తుంది. మొదటి మూడు విషయాలు చెప్పాను రహస్యంగా. ఈ ముగ్గురు రహస్యంగా చేసినట్టే. మోషే రహస్యంగా కీడు చేశాడు, అది బట్టబయలయ్యి ఏమైంది? అతనికి భయమైన పరిస్థితిని పుట్టించింది, పారిపోయేలాగా చేసింది, ఏ సహాయం దొరకని పరిస్థితులను చేసింది, చివరిగా తన జీవితాన్ని నీచమైన గొర్రెలు కాకుండా పరిస్థితికి తీసుకెళ్ళింది. రెండో వ్యక్తి దావీదు కూడా రహస్యంగానే పాపం చేశాడు, ఎవరికి తెలియకుండా పాపం చేశాడు. కానీ ఒకరోజు అది బట్టబయలైంది, తన కుటుంబమే శత్రువుగా మారిపోయింది, తన కుటుంబంలోనే సమస్యలు వచ్చేసాయి, తన కుటుంబ సభ్యుల నుంచే పారిపోయే పరిస్థితులు అతనికి వచ్చాయి. మూడోదిగా పేతురయ్య గారు రహస్యంగా ఎవరు చూడట్లేదని చెప్పేసి అన్ని జనులు చేసే పనులు చేశాడు. కానీ ఒకరోజు అవి బట్టబయలయ్యి అవమానాన్ని, నిందను, సిగ్గుని ఆయనకి తెప్పించినాయి. సో రహస్యంగా చేసే పనులు బహిరంగంగా నీకు ఖచ్చితంగా తెస్తాయి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటుందంటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు నేను సీక్రెట్గా చేస్తున్నాను, రహస్యంగా చేస్తున్నాను, ఎవరికి తెలియకుండా ఇలాంటివి చేస్తున్నాను, కానీ రహస్యంగా చూస్తున్నాడంట ఒక ఆయన. ఎవరు? ఆయన పేరే యేసు ప్రభు. ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు అంటే అక్కడ ఆయన పెట్టిన పేరేంటి? అక్కడ రహస్యంగా చూసే తండ్రి అంట ఆయన పేరు. ఏం పేరంట? రహస్యంగా చూసే తండ్రి. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, నేను చేసేటివి, నేను ప్లాన్లు వేసేటివి, నేను చేసేటివి ఎవ్వరూ చూడకపోవచ్చు, ఎవ్వరూ తెలియకపోవచ్చు, నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రహస్యంగా చూసే తండ్రి అంట. ఆయన చూస్తూ ఉంటాడు. సో ముగ్గురు విషయాలు చెప్పిన. ఈ ముగ్గురు చేసింది ఏంటంటే చెడుతనం, అంతే కదా. మోషే రహస్యంగా కీడు అనే చెడుతనాన్ని జరిగించినాడు. దావీదు రహస్యంగా పాపం అనే ఒక చెడుతనాన్ని జరిగించినాడు. పేతురు గారు రహస్యంగా అన్ని జనులు చేసే పనులని అనే చెడుతనాన్ని జరిగించి వారికి ఎలాంటి ప్రతిఫలం వచ్చిందో మనం చూసాం. అలాగే రహస్యముగా కొందరు మంచి పనులు చేశారంట, వారికి ఎలాంటి ప్రతిఫలం వచ్చాయో ఒక 10 నిమిషాలు మనం చెప్పుకొని దేవుని ముగించేది. ఎందుకు? చెడుతనం చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో మీరు తెలుసుకున్నారు. రహస్యంగా చెడుతనం చేస్తే, ఒకవేళ మనం రహస్యంగా అలాంటి పనులు చేస్తే ఎలాంటి పరిస్థితులు మనకు వస్తాయో మనం తెలుసుకున్నాం. అలాగే రహస్యంగా మనం మంచి పని చేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా మనం 3 చూసుకొని ముగించేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, దావీదు గారు ఉన్నారు కదా, దావీదు ఇది రాజు అయిన తర్వాత జరిగిన సంఘటన. దావీదు గారే ఉన్నారు. ఈ దావీదు గారు చిన్నప్పుడు అంటే రాజు కాకముందు సౌలును రాజుగా తీసేస్తాను అని యేసు ప్రభు చెప్పి
సౌలు నాకు ఇష్టానుసారంగా నడవలేదు, కాబట్టి రాజుగా తీయేస్తాను, దావీదును రాజు చేస్తాను అని చెప్తాడు. ఎవరికి? సౌలుకి చెప్తాడు డైరెక్ట్గా. దావీదుని ఎప్పుడైతే రాజు చేస్తానని చెప్తాడో సౌలుకి దావీదు మీద పగబడుతుంది. ఎందుకు? నా బదులు ఈ దావీదుని రాజు చేస్తాడా, ఈ దావీదునే లేకుండా చేస్తే, ఈ దావీదునే చంపేస్తే నేనే కదా రాజుగా ఉంటానని చెప్పేసి దావీదు మీద సౌలు పగబెట్టుకొని దావీదుని చంపేయాలని చూస్తాడు. చంపేయాలని చూసి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ విషయం దావీదుకి తెలిసిపోతుంది. సౌలు నుంచి తప్పించుకోవడానికి దావీదు కొండలేంటి, లోయలేంటి, గుట్లేంటి పరిగెడుతూ ఉంటాడు. సౌలేమో దావీదుని చంపడానికి దావీదుని తరుముతుంటే దావీదేమో సౌలు నుంచి తప్పించుకోవడానికి కొండేంటి, గుహలేంటి, ఆటింటి ఇక్కడ తిరుగుతూ పారిపోతూ ఉంటాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే దావీదు ఒక కొండ మీద ఉన్నాడని సౌలుకు వర్తమానం వస్తే సౌలు ఆ కొండ మీదకి పోతాడు దావీదుని చంపడానికి. అక్కడికి పోతే దావీదు అక్కడ కనిపించకపోతే ఈ సౌలు తన సైనికులందరినీ ఆ కొండ కింద పెట్టేసి మీరు ఎక్కడ ఉండండి, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్తాడు. ఆ కొండ మీద ఒక గుహ ఉంటే ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిన సమయం అంటే ఆ గుహ పక్కనే దావీదులు ఉంటారు. దావీదు మనుషులు ఆ గుహ పక్కనే ఉంటారు. ఈ సౌలు సైనికులందరూ కొండ కింద ఉన్నారు. సౌలేమో ఆ గుహలోకి వెళ్ళినాడు. ఇప్పుడు దావీదేమో పక్కనే ఆ గుహ పక్కనే ఉన్నాడు. ఈ సౌలు ఆ గుహలోకి ఒంటరిగా పోయింది. దావీదు యొక్క మనుషులు చూసేస్తున్నారు. దావీదు యొక్క మనుషులు చూసి అయ్యా ఇదిగో నేను చంపాలని చూస్తున్న సౌలు అక్కడ లోపల ఉన్నాడు, ఇప్పుడు మనకు దొరికినాడు, రహస్యంగా మనం చంపేస్తే, ఇప్పుడు కుట్ర చేసి మనం చంపేస్తే నువ్వు చిన్నగా లోపల పో, ఆయన ఒకడే ఉన్నాడు కాబట్టి ఆయన ఆ పక్క ఉంటాడు కాబట్టి నువ్వు కత్తెత్తుకొని పీకలు కలిసి చంపేయి. నువ్వు చంపేస్తే నీ శత్రు యొక్క పీడ నీకు విరగడైపోతుంది, ఇంకా నిన్ను చంపేవాడు ఎవరు ఉండరు కాబట్టి నువ్వే ఈ దేశానికి రాజు అయిపోతావు అని ఒక కుట్ర చేస్తారు. ఎవరి మీద? సౌలు మీద. సౌలును చంపేయాలని ఒక కుట్ర చేస్తారు. ఎవరు? దావీదుతో ఉన్నవాళ్ళు. అప్పుడు దావీదు ఏం చెప్తాడంటే అలాంటి పనులు మనము ఎప్పుడుదో చేయకూడదు, రహస్యంగా ఎప్పుడు అలాంటి పనులు అలాంటి కుట్రలే మనం చేయకూడదు. అయినా సౌలు అంటే ఎవరు? దేవుని చేత అభిషేకించబడిన రాజు. అభిషేకించబడిన వాడిని చంపి నేను దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడగలనా? ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి కుట్రని చేయకూడదు. నేను ఎట్టి పరిస్థితుల్లో సౌలుని చంపను అంటాడు. అయ్యా నువ్వు చంపకపోతే మేము వెళ్ళి చంపుతాం, మాకన్నా పర్మిషన్. నువ్వు చంపలేవు కదా, నేను వెళ్ళి చంపుతాం, నువ్వు చెప్పు, మేము వేసి ఎలాగో వాడిని చంపుకొని వచ్చేస్తాం అని చెప్తే నో, మీరు అలాంటి పనే చేయకూడదు, నేను చంపకూడదు, మీరు అలాగా కుట్ర చేయకూడదు. మన శత్రువు దొరికిండొచ్చు మన చేతికి, అయినా సరే మనము కుట్ర చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు మన శత్రువు అయినా సరే అని చెప్పేసి దావీదు ఏం చేస్తాడంటే చిన్న గుహలోకి పోయి ఈ సౌలు యొక్క షర్ట్ను కోసుకొని వచ్చేస్తాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఈ సౌలు కూడా కొంత సమయం అయిన తర్వాత, ఒక అరగంట అయిన తర్వాత ఆ గుహలో నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత దావీదు దూరం నుంచి సౌలుకు చెప్తాడు, సౌలు అయ్యా రాజుగారండి, ఈరోజు దేవుడు నా చేతికి నిన్ను అప్పగించినాడు, కానీ నేను నీకు ఏ హాని చేయలేదు, కావాలంటే చూడు, కేవలం నీ వస్త్రాన్ని మాత్రం నేను కోసుకొని వచ్చినాను, ఎందుకయ్యా నన్ను తరుముతున్నావు, నేను కుక్కలాంటి వాడిని కదా అని దావీదు సౌలుకి చెప్తే వెంటనే సౌలు ఏమని చెప్తాడంటే దావీదుతో, దావీదు నువ్వు ఎంత గొప్ప వ్యక్తివయ్యా, ఎవరైనా తన శత్రువు తన చేతికి దొరికితే ఎవడైనా పగ తీర్చుకోకుండా ఉంటాడా? అలాంటిది ఈరోజు నీ శత్రువునైనా నేను నీ చేతికి దొరికినా కూడా నువ్వు నన్ను ఏమి చేయకుండా, హాని చేయకుండా వదిలేసావే, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివయ్యా, నీ శత్రువు నీ చేతికి దొరికినా కూడా నువ్వు చంపకుండా వదిలేసావే, దీన్ని బట్టి దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అదేంటంటే దేవుడు చెప్పినట్లే నన్ను రాజుగా తీసేసి నిన్నే రాజుగా నిలబెడతాడు అని సౌలే చెప్పినాడంట. ఈ శత్రువే దావీదు చెప్పినాడంట. వెంటనే ఏమైందంటే ఆ రోజు నుంచి దావీదును తనవడం సౌలు ఆపేసినాడు, దావీదును చంపడం సౌలు మానుకున్నాడు. తర్వాత జరిగింది ఏంటంటే దావీదు రాజు అయిపోయాడు ఆ దేశానికి. నేనేం చెప్పాలనుకున్నానంటే దావీదుకి తన శత్రువుని రహస్యంగా చంపే అవకాశం వచ్చింది, కుట్ర చేసి చంపే అవకాశం వచ్చింది. ఎవరికి? దావీదుకి. తన శత్రువు మీద పగ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది,
కానీ ఏం చేసినాడు? పగ తీర్చుకోవాలి, ఆ కీడు చేయాల, ఆ కుట్ర చేయాల, చేయకుండా ఏం చేసినాడు? వదిలేసినాడు. ఆ రహస్యంగా చేయాల్సిన ఆ కుట్రని, రహస్యంగా చంపేయాల్సిన ఆ కుట్రని ఏం చేసినాడంటే వదిలేసినాడు. అదేమైంది? బహిరంగంగా అతనికి ఘనతను తీసుకొని వచ్చింది. ఎలాంటి ఘనత? శత్రువు సౌలు అతన్ని చంపడం ఆపేసినాడు, తనను తరవడం మానేసినాడు, చివరికి రాజు అయిపోయినాడు దావీదు. అంటే రహస్యంగా నువ్వు మేలు చేస్తే, నీ శత్రువు దొరికినా సరే నువ్వు చంపకుండా రహస్యంగా నువ్వు మంచి చేస్తే, నువ్వు చేసేది రహస్యంగా అయ్యుండొచ్చు. ఇప్పుడు వీళ్ళే కదా మాట్లాడుకున్నారు. సౌలుకి ఏమైనా తెలిసి ఇట్లా మాట్లాడుకున్నారు అని తెలియదు కదా. వీళ్ళే రహస్యంగా మాట్లాడుకున్నారు. వీళ్ళని చంపని చెప్తే వద్దు చంపకూడదు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడుకున్నారు. సౌలుకి ఈ విషయం తెలియదు. ఇదంతా రహస్యంగా జరిగిందే. కానీ రహస్యంగా జరిగింది బట్టబయలైందే లేదా? ఇదంతా మళ్ళీ చెప్పినాడా లేదా? ఇలా అనుకున్నాం, మేము ఇలా చంపాలనుకున్నాము, కానీ నేను చంపలేదని తెలిసిందా లేదా? మొత్తం సౌలుకి తెలియబడిందే లేదా? అంటే ఈ దావీదు రహస్యంగా చేసిన మేలు బట్ట బయలైంది, అందరికీ తెలియబడింది. ఇతను రహస్యంగానే చేసినాడు ఆ మేలు సౌలుకి, కానీ అది బహిరంగంగా తెలియబడింది. అది బహిరంగంగా తెలియబడి ఎలాంటి దాన్ని ప్రతిఫలాన్ని ఇచ్చింది? శత్రువే తన పాదముల యొద్దకు వచ్చేసి ఆ శత్రుత్వాన్ని మానుకొని రాజులాగా మారిపోయే ఘనతనకి తీసుకొని వచ్చేసాడు. మొదటిది. రెండో విషయాన్ని చెప్తాను, టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పుకుంటా వెళ్ళిపోతాను. రూతు అనే ఒక అమ్మాయి ఉంది. రూతు అనే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏ దేశం అంటే మోయాబు దేశం. మోయాబు ఏ దేశం మీకు తెలుసా? మీకు చెప్పాను కదా, లోతు అగ్నిగంధకులు సొదొమ గొమొర్రా పట్టణం నుంచి వచ్చేటప్పుడు తన భార్య చనిపోతుంది. తన ఇద్దరు కుమార్తెలు తమ తండ్రితో పాపం చేసి పిల్లలను కంటారు. ఆ పిల్లలకు పుట్టిన బిడ్డలే మోయాబీయులు, అమ్మోనీయులు అని చెప్పాను కదా. సో ఈ మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరని కూడా మీకు చెప్పిన. ఆ కాలంలో వ్యభిచారులు. ఈ కాలంలో వ్యభిచారం ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వేశ్యలు అంటారు కదా. ఆ కాలంలో వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరు? ఈ మోయాబీయులు. ఈ మోయాబీ దేశంలో ఉన్న అమ్మాయి ఈ రూతు. అంటే ఆ వ్యభిచారం, ఆ చెడు పనులు, ఆ నీచమైన పనులు చేస్తున్న దేశంలో పుట్టిన అమ్మాయి ఈ అమ్మాయి. అయితే ఆ దేశానికి దేవుని నమ్ముకున్న కుటుంబం వెళ్ళింది, నయోమి కుటుంబం. ఆ నయోమి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి ఈ రూతునిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఆ మోయాబు దేశంలో ఉన్నప్పటికీ ఆ పాపిష్టి పనులు చేయలేదు. ఆ పాపిష్టి ప్రవర్తనలో, ఆ పాపిష్టి పాపంలో, ఆ వ్యభిచారకిళ్ళు, ఆ చెడుతనంలో ఈ అమ్మాయి బ్రతకలేదని కొడుక్కిచ్చి పెళ్లి చేసినారు. కొడుక్కిచ్చిన పెళ్లి 1 సంవత్సరానికే కొడుకు చచ్చిపోయినాడు. ఆ నయోమి యొక్క భర్త చనిపోయినాడు. అత్త విధవరాలైపోయింది, కోడలు విధవరాలైపోయినారు. ఇప్పుడు ఏం చేశారంటే మరలా ఈ కుటుంబం అంతా మళ్ళీ బెత్లెహేంకి వచ్చేసింది. ఎవరు? అత్తా కోడలు బెత్లెహేంకి వచ్చేసిన తర్వాత ఆ బెత్లెహేంలో కరువు, వీళ్ళకి తినడానికి ఏం పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ కోడలు ఏం చేస్తుందని అతను చూసి, అమ్మ తినడానికి మనకేం లేదు, నేను వెళ్ళి పొలంలో ఏదన్నా పని చేసుకొని వస్తాను, మనకి ఏదో ఒకటి తినడానికి దొరుకుతుందని చెప్తుంది. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. ఎంత? యవ్వనస్తురాలు. పెళ్ళి అయిన 1 సంవత్సరానికే భర్త చనిపోయినాడు. సరే అని చెప్పేసి పొలం పనికి వెళ్తుంది. ఎవరి పొలం పనికి వెళ్తుందంటే ఆ ప్రాంతంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, పెద్ద భూస్వామి. అతనికంటే మించిన భూస్వామి ఎవరు లేరు. అయితే ఆయనకు 40 సంవత్సరాలు ఉంటాయి, పెళ్ళి అవ్వలేదు. అతని పొలంలోకి ఏమో పని మనిషిగా వెళ్తుంది. మనం మడి అంటాం కదా, అప్పుడు వాళ్ళకైతే జొన్నలు ఇవి ఉంటాయి, ఏది గోధుమలు, వాళ్ళంతా రొట్టెలు చేసుకుంటారు కదా. మనకైతే మడి అనుకోండి. మడి కోసే పనికి వెళ్ళింది ఏమో. మడి కోసుకున్న పనికి వెళ్తే సాయంత్రం వచ్చేటప్పుడు కొన్ని వడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ వడ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ అత్త ఏమో చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. ఇలాగ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ మడి అంతా కోస్తుంటే ఈ యజమానుడు వస్తారు, బాయ్స్, అతని పేరు బాయ్స్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఈమె కొత్తగా కనిపిస్తుంది. ఈయన చాలా మడి చుట్టూ, ఆయన యజమాని కాబట్టి మడి దగ్గరకు వస్తూ ఉంటాడు కదా. ఒకసారి వచ్చిన తర్వాత ఈమె కొత్తగా కనిపిస్తుంది రూతు. అక్కడ ఉండే వాడిని పిలిచి, అక్కడ నియమించుంటాడు కదా, వీళ్ళందరూ చూసుకోరు, నువ్వు కూలికి డబ్బులు ఇవ్వాలని ఒక నియమించిపోయింటాడు కదా, వాడిని పిలుచుకొని పిలుస్తాడు.
ఏమోర్రా కొత్తగా ఉంది అని అడిగితే వాడు చెప్తాడు, ఏమా రూతు నయోమి యొక్క కోడలు మోయాబు దేశం నుంచి వచ్చింది అని చెప్పగానే వెంటనే ఈ బాయ్స్ ఏం చేస్తాడంటే ఆమెను చూసి ఒక మాట చెప్తాడు, ఏమనంటే అమ్మా నువ్వు చూపిన ప్రవర్తన, నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు నేను విన్నాను, నీ భర్త చనిపోయిన విషయం నాకు తెలుసు, నీ యవ్వన కాలంలోనే నీ భర్త 1 సంవత్సరం పెళ్లి చేసుకున్న 1 సంవత్సరానికి నీ చనిపోయినాడు, నువ్వు యవ్వనస్తురాలు అయ్యిండి కూడా నీ భర్త లేకపోయినా కూడా నువ్వు ఇంతవరకు ఏ పురుషుని వెంట కానీ ఏ యవ్వనస్తుని వెంట కానీ నువ్వు పడలేదు, ఆ సాక్ష్యం నేను విన్నాను. కాబట్టి నువ్వు మోయాబు దేశంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ పాపిష్టి పనులు కానీ ఏ నీచమైన పనులు కానీ చేయలేదని నేను విన్నాను. ఇక్కడ కూడా మా ప్రాంతంలో నీ గురించి చెప్పారు, ఆ అమ్మాయి యవ్వనస్తురాలు, భర్త చనిపోయింది, నీ వెంట ఎంతోమంది అబ్బాయిలు పడ్డారంట, ప్రేమ పేరుతో నిన్ను వేధించారంట, నిన్ను లోపరుచుకోవాలని ఎంతోమంది చూశారంట, కానీ నువ్వు అలాంటి పనులు జోలికే పోకుండా, అలాంటి వ్యభిచార జోలికి పోకుండా, అలాంటి ప్రేమ జోలికే పోకుండా నువ్వు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకున్నావని, భర్త లేకపోయినా కూడా నీ జీవితాన్ని కాపాడుకున్నావని నేను విన్నానమ్మా. నీ క్యారెక్టర్ ఎంత మంచిదమ్మా, నీ మొదటి క్యారెక్టర్ కంటే ఇప్పుడు క్యారెక్టరు ఇంకా చాలా గొప్పగా ఉందమ్మా, నేను విన్నాను, నువ్వు నా పొలంలోనే పని చేసుకో అని చెప్పాడంట. సరే అని ఈమె ఆ పొలంలోనే పని చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల తర్వాత రోజులు గొడవగా ఏమిటంటే ఈ రూతు అనే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకున్నారంటే, ఇప్పుడు చెప్పానే బాయ్స్, ఆ ప్రాంతంలోనే అత్యధిక ధనవంతుడు, అత్యధిక గొప్పవాడు అని చెప్పానే, అతనే ఈ రూతుని పెళ్లి చేసుకున్నాడంట. నేను మొత్తం స్టోరీ చెప్పట్లేదు, మీకు అర్థమయ్యేలా చెప్పేస్తున్నా. ఇతనికి పెళ్ళి కాలేదు, ఈమెకు పెళ్ళి అయ్యింది, భర్త చనిపోయాడు, విధవరాలు, యవ్వనస్తురాలు, ఏమి పేదవరాలు, ఏం కనీసం తినడానికి కూడా అన్నము దొరకని పరిస్థితి. కానీ ఈమె పరిస్థితి ఏమైంది, ఆ ప్రాంతంలోనే అత్యధిక ఐశ్వర్యంతుడు, అతనికి మించిన ఐశ్వర్యం లేదు, అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మన స్టోరీ చూస్తే ఆ అమ్మాయిలో నుంచి ఎవరు పుడతారంటే, ఆ అమ్మాయి వంశంలో నుంచి యేసు ప్రభువే పుడతాడు. ఎవరు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరు పుడతారు? యేసు ప్రభువే ఆ అమ్మాయి కడుపులో నుంచి పుడతాడంట, ఆ వంశంలో నుంచి వస్తాడంట. ఈ అమ్మాయి ఎవరు? మోయాబు దేశంలో పుట్టిన అమ్మాయి. మోయాబు దేశం అంటేనే నేను చెప్పిన వాయు వరసల్లా, అన్న చెల్లు తమ్ముడు అనే వరసల్లా, బావులు బామర్తలు అక్కల చెల్లెని వరసల్లా, ఎవరితో నచ్చితే వాళ్ళతో పాపం చేయడమే, ఎవరితో నచ్చితే వాళ్ళతో ప్రేమ వ్యవహారాలే, ఎవరితో వెళ్తే వాళ్ళతో నీచమైన పనులే చేసే దేశం ఆ దేశం. వాయు వరుసలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లి ఏ వరుసలు పట్టించుకోరు, వాళ్ళకి నచ్చిందా పాపం చేయడమే. ఎవరైనా సరే, అన్న లేదు, చెల్లి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, ఇలాంటి దేశంలో పుట్టింది. అలాంటి దేశంలో పుట్టినా కూడా ఈమె తన ప్రవర్తనని కాపాడుకునింది. నేనేం చెప్పాలనుకున్నా అంటే, బోయజ్కి ఎలా తెలుసు ఆమె క్యారెక్టర్ గురించి? ఈమె రహస్యంగానే కాపాడుకునింది క్యారెక్టర్ని. ఆమె ఏమంటే చెప్పుకుందా, నేను మంచిదాన్ని, నేను మా మోయాబు దేశంలో ఏ వ్యక్తి వెంట పడలేదు అని ఎవరికైనా చెప్పుకునిందా? చెప్పుకోలే. బెత్లెహేముకి వచ్చినా కూడా తను విధవరాలయ్యి యవ్వన కాలంలో ఉండి కూడా తను ఏ అబ్బాయి వెంట పడలేదు. ఇదేమైనా ఏమైనా ఫ్లెక్సీలు వేసి ఏమని చెప్పుకునిందా, నేను ఏ అమ్మాయి వెంట పడలేదు, ఏ అబ్బాయి వెంట పడలేదు, ఏ అబ్బాయికి నేను లొంగిపోలేదని ఏమని చెప్పుకునిందా? చెప్పుకోలే. ఈ కార్యములన్నీ రహస్యంగానే జరిగినాయి కదా. కానీ ఒకరోజు బోయజ్కు తెలిసాయంట, ఏమని, ఈమె అలాంటి పాపిష్టి మోయాబు దేశంలో ఉన్నా కూడా ఒక్క నీచమైన పని కూడా చేయలేదు, ఒక్క ప్రేమ వ్యవహారాలు కానీ తన శరీరాన్ని చెడు చేసుకునే ఒక్క పనికి కూడా ఈమె పోలేదని తెలిసింది. ఈ బెత్లెహేముకి వచ్చినప్పుడు కూడా ఈమె విధవరాలైనప్పటికీ, తన భర్త చనిపోయి 1 సంవత్సరం అయిపోయినప్పటికీ, ఈమెకు శరీర ఆశలు ఉన్నప్పటికీ, కోరికలు ఉంటాయి కదా. ఆమె ఉండేది యవ్వనస్తురాలు, ఉండేది 20 సంవత్సరాల యవ్వనంలో ఉంది, భర్త చనిపోయినాడు. ఆమె అనుకుంటే ఒక యవ్వడితో ప్రేమ వ్యవహారం నడిపించవచ్చు, సీక్రెట్గా ఒక యవ్వనస్తుడితో ప్రేమ వ్యవహారం చేసుకోవచ్చు, ఎవరికి తెలియకుండా వ్యభిచారం కూడా చేయొచ్చు. ఒకవేళ తెలిసినా కూడా అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు? అరే పాము భర్త 1 సంవత్సరంగా చనిపోయినాడు, ఇప్పుడే పెళ్ళి అయింది, విధవరాలు అయిపోయింది, పోయిందిలే, ఎవరెవరు తోడు దొరికినా అంటారు కదా. అంటే ఎటు చూసుకున్నా ఈమెకి జాలి దయ చూపించే ఛాన్సే ఉంటుంది.
కానీ అక్కడ ఏం జరిగింది, అంత అవకాశం ఆమెకు ఉన్నా కూడా ఆమె శరీరాన్ని అపవిత్రం చేసుకోలేదంట. తన శరీరాన్ని, తన యవ్వన కాలంలో తన శరీరాన్ని చాలా 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 జాగ్రత్తగా కాపాడుకునింది. ఎప్పుడైతే తన క్యారెక్టర్ని, తన శరీరాన్ని కాపాడుకునిందో, ఒకరోజు ఈమె రహస్యంగా కాపాడుకున్న తన శరీరము విషయము, తన ప్రవర్తన ఒకరోజు బట్టబయలైపోయింది. అందరికీ తెలియబడింది ఈమె క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టరు, ఈమె క్యారెక్టర్ ఎంత గొప్ప క్యారెక్టర్ అని తెలియబడి ఆ దేశంలోనే గొప్ప భూస్వామి ధనవంతుడైన ఆమెకు భారీగా మార్చబడింది. యేసు ప్రభువుకి తల్లిగానే చేయబడింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు రహస్యంగా నీ శరీరాన్ని, నీ జీవితాన్ని కాపాడుకుంటే, పాపంలో పడిపోకుండా, చెడుతనంలో పడిపోకుండా, నీచమైన పరిస్థితుల్లో పడిపోకుండా నీ శరీరాన్ని, నీ క్యారెక్టర్ని, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే ఒకరోజు బహిరంగంగా నీకు ఘనత, గొప్ప పేరు వస్తుంది, గొప్ప స్థాయి నీకు వస్తుంది. నువ్వు ఊహించిన స్థాయి, నువ్వు అనుకోని స్థాయి నీ జీవితంలోనికి వస్తుంది. మూడోదిగా సింపుల్గా చెప్పేస్తాను. షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు క్రిస్టియన్లు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు రాజు దగ్గరికి తేబడ్డారు. ఆ దేశంలో ఉండే దాదాపు ఒక 10,000 మంది యవ్వనస్తులు రాజు దగ్గరకు వచ్చినాడు. రాజు ఏం చెప్పాడంటే, ఈ యవ్వనస్తులందరినీ మన దేశంలో నియమిద్దాం, కొన్ని పోస్టుల్లో నియమిద్దాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళు బలంగా తయారు చేయండి అని చెప్తారు. వీళ్ళకి ఎలాంటి మాంసం కావాలన్నా, ఎలాంటి వాటి కావాలన్నా, వీళ్ళు ఏం కోరుకుంటారు అన్నీ ఇవ్వండి, బలంగా తయారు చేయండి అని చెప్పేసి ఒక అధికారులకు అప్పగించేస్తారు. అధికారులు ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, రే మీకు మందు కావాలా, చికెన్లు, మటన్లు, రకరకాలు ఏం కావాలంటే మీరు కోరుకోండి, అన్నీ మీకు తెచ్చి పెడతాం, మీరు తినండి, తాగండి, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, అయితే మీరు బలంగా కనిపించాలా, రాజు ఎద్దకు పోయినప్పుడు మీరు బలంగా ఉండాలా అని చెప్తారు. అన్ని అవకాశాలు వాళ్ళకి సృష్టిస్తారు. అయితే అక్కడ యేసుక్రీస్తు నమ్ముకున్న క్రిస్టియన్లు నలుగురు ఉంటారు, యవ్వనస్తులు. వాళ్ళ పేరు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో మీ క్రిస్టియన్లు, మేము ఇలాగా మందు, మద్యపానం ఇలాంటివి తాగం, బీడీలు, సిగరెట్లు ఇలాంటివి తాగం, అపవిత్రమైన వాటిని మేము ముట్టుకోము, అపవిత్రమైన మాంసాన్ని మేము తినాం, అమ్మో మేము క్రిస్టియన్లు కదా, మేము ఎలాగా వాటిని తింటామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అధికారి దగ్గర పోయి, అయ్యా మేము క్రిస్టియన్లు అయ్యా, మేము మందు ఇలాంటివి తాగము, ఇలాంటి మాంసాలు మేము ముట్టుకోము, ఇలాంటి అపవిత్రమైనవి మేము టచ్ చేయము, మేము అలాంటి వాటిని తినము, తాగము, ఇలాంటి అలవాట్లు మాకు లేవు అని చెప్తే, అరే నువ్వు వాళ్ళు అట్లా చెప్తావు, చికెన్లో, మటన్లో మందు తాగకపోతే నువ్వు ఎట్లా బలంగా కనిపించేది, బాగా బాడీ ఎట్లా నీకు వచ్చేది, రాజు చూసినప్పుడు మమ్మల్ని చంపేస్తారు కదా అంటే, అయ్యా ఏమైనా సరే మేము క్రిస్టియన్లు అలాంటి పనులే చేయము, కాబట్టి మీరు మాకు ఆ మందు గిందు మొత్తం తీసేయండి, మాకొద్దు, కాయగూరలో పెట్టండి, ఆ మాంసం కూడా, అలాంటి మాంసం కూడా మాకొద్దు, ఉత్త కాయగూరలో మమ్మల్ని పెట్టండి, ఒక 4 రోజులు మమ్మల్ని చూడండి, 4 రోజుల్లో మేము బాగా వాళ్ళని మమ్మల్ని చూడండి, మీరు మాంసం, మందు గిందు ఉంచిన వాళ్ళని చూడండి, యవ్వనస్తుల్ని, ఆ మాంసము, మందు గిందు అవన్నీ తీసుకోకుండా కూరగాయలతో తిన్న మమ్మల్ని చూడండి, ఒకవేళ వాళ్ళకంటే మేము బాగలేకపోతే మీరు చెప్పినట్లే ఆ తర్వాత కావాలంటే మీరు మాంసం, మందు పెడుతులే అని చెప్తే, ఈయన ఏం చేస్తారంటే వాళ్ళకి మాత్రం, అన్యులకు మాత్రం అన్నీ పెడతాడంట, మందు, వాళ్ళు కోరుకున్న మందు గిందు, ఫారిన్ మందు, ఆ మందు, ఈ మందు, అమెరికా మందు, అది చెప్తారు కదా చాలా మంది, కువైట్ నుంచి మందు తెచ్చినాము, ఆ మందు తెచ్చినాము, ఆ మందు, ఈ మందు, ఆ మాంసం, ఈ మాంసం, అట్లా ఇట్లా మొత్తం వాళ్ళు పెట్టినారంటే, వీళ్ళు మాత్రము, వీళ్ళు క్రిస్టియన్లు కాబట్టి మాకు యొద్దు అన్నారు కాబట్టి వాళ్ళు అడిగిన కాయగూరలో అవి తెచ్చి పెట్టినారంట. ఒక 4 రోజుల తర్వాత రాజు దగ్గరికి తీసుకుని పోతే ఆ 10,000 మంది యవ్వనస్తుల్లో వీళ్ళు ముఖం కల వెలిగిపోతుందంట, ప్రకాశంగా వెలిగిపోతుంటే రాజు, అబ్బా ఎవర్రా వీళ్ళు, ఈ నలుగురు ఎవర్రా ఇట్లా వెలిగిపోతున్నారు, బాబ్బా ఇలాంటి వెలుగుని, ఇలాంటి అందాన్ని, ఇలాంటి సౌందర్యాన్ని నేను ఇంతవరకు ఎక్కడ ఏ యవ్వనస్తులను చూడలేదే, ఈ నలుగురు రమ్మనరా అంటే ఆ 10,000 మందిలో నుంచి ఈ నలుగురు వచ్చినారు బయటికి. వస్తే అబ్బా ఎంత కళగా ఉంటారా మీరు, ఎంత అందంగా కనిపిస్తున్నారా, ఎంత చక్కగా కనిపిస్తున్నారా, ఎట్లరా మీకు ఇలా వచ్చింది, ఇంత అందం, ఇంత సౌందర్యం మీకు ఎలా వచ్చింది అని అడిగితే ఆ అధిపతి చెప్పాడంటే ఈ స్టోరీ అంతా. వాళ్ళయ్యా నేను మాంసం ఇస్తాను, మంది ఇస్తాను, అయ్యి ఇస్తాను, ఇవి ఇస్తాను అని చెప్తే, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మేము క్రిస్టియన్లో అలాంటివన్నీ మేము తినము, అలాంటి చెడువాడి పదార్థాలు కానీ చెడువాడిని మేము తినము, త్రాగము అని చెప్పి కాయగూరలు కోరుకున్నారయ్యా,
అందుకే వీళ్ళు ఇప్పుడు ఇంత గొప్పగా ఇంత కళగా కనిపిస్తున్నారంటే అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే అబ్బా ఈ నలుగురు నా 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 కింద పని చేయాలరా, కాబట్టి ఆ మిగిలిన వాళ్ళు ఎవరి సందులో పంపించేయండి, అలా ఊరు అవసరంలా, ఈ నలుగురిని మాత్రమే నా రాజ్యం మీద పెట్టండి అని చెప్పేసి ఈ నలుగురికి ఆ రాజ్యం మీద అధికారాన్ని ఇచ్చేసాడంట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళెవరు నలుగురు క్రిస్టియన్లు. వీళ్ళకి ఏం అవకాశం వచ్చింది? అన్యజనుల్లాగా అన్యజనులు చేసే పనులు, అన్యజనులు తినేటివి, అన్యజనులు తాగేటివి అన్ని అవకాశం వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మో మేము క్రిస్టియన్లు, మేము ఇలాంటివి తినకూడదు, ఇలాంటివి తాగకూడదు, ఇలాంటివి ముట్టుకోకూడదు అని వీళ్ళకి మేము క్రిస్టియన్లు అనే దేవుని భయం ఉంది కాబట్టి ఆ భయంని బట్టి వీళ్ళు రహస్యంగా, రాజుకు తెలియదు కదా వీళ్ళు కాయగూరలు తింటున్నారు, మందు ముట్టుకోవట్లేదు, మాంసం ముట్టుకోవడం రాజు తెలుసా? తెలియదు. ఇలా రహస్యంగా రాజుకు తెలియకుండానే ఈ పని చేశారు. మేము క్రిస్టియన్లు, మేము అలాంటివి ముట్టుకోం, అలాంటివి తాగమని. కానీ ఒకరోజు ఏమైంది? బహిరంగమైంది అది. వీళ్ళు అలాంటి మాంసం కానీ ఆ మందు కానీ ముట్టుకోలేదని తెలియబడింది. తెలియబడి వాళ్ళకి వచ్చిన ఘనత ఏంటి? వాళ్ళ ముఖాలు, వాళ్ళ జీవితాలు ప్రకాశించాయి. చెరసాలు ఎక్కడో ఎవరికి తెలియని స్థితిలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు ఏమైంది? ఆ దేశాన్ని పరిపాలించే వ్యక్తులుగా, రాజే ఇష్టపడిన వ్యక్తిగా, రాజే కోరుకున్న వ్యక్తిగా వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరికైతే మేము క్రిస్టియన్లు, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము అని భయం కలిగి మేము ఇలాంటివి తినకూడదు, ఇలాంటివి తాగకూడదు, ఇలాంటివి ముట్టుకోకూడదు, ఇలాంటి పనులు మేము చేయకూడదు అనే భయం కలిగి ఎవరైతే రహస్యంగా అయినా సరే, అలాంటి రహస్యంగా చేసినా సరే మేము ఇలాంటి ముట్టుకోము, ఇలాంటి చేయమని చెప్పేసి వాళ్ళగా బ్రతుకుతున్నా సరే ఒకరోజు అలా వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఒకసారి బట్టబయలయ్యి వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. ఎంతగా వెలిగించబడతాయంటే అత్యధిక స్థాయి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పై ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళు కూడా కావచ్చు, వీళ్ళని చూసి ఇష్టపడతారంట. వీళ్ళని చూసి ఇష్టపడి వీళ్ళే మాకు కావాలా, వీళ్ళే మా దగ్గర ఉండాలా, వీళ్ళే మాకు అవసరము అని వాళ్ళనే కోరుకుంటారంట. సో 3 విషయాలు నేను చెప్పినాను. ఆ 3 విషయాలు ఒకటే. రహస్యంగా కీడు చేసిన మోషే జీవితంలోనికి భయము ప్రవేశించింది, పారిపోయేతనము, సహాయం లేనితనము, నీచమైన స్థితికి వచ్చింది. రహస్యముగా కీడు చేయకుండా మేలు చేసిన దావీదు యొక్క జీవితము, శత్రువులు అనేరే లేకుండా పోయారు, రాజుగా మార్చబడ్డాడు. రహస్యముగా పాపం చేసిన దావీదు ప్రతిఫలంగా తన కుటుంబమే శత్రువులుగా మార్చబడి తన కుటుంబం ముందే తలదించుకునే పరిస్థితులు వస్తే, రహస్యంగా తన జీవితాన్ని కాపాడుకున్న రూతు అత్యధికంగా ఆశీర్వదించబడి ఆ ఊరిలోనే ధనవంతుణ్ణి పెళ్లి చేసుకొని గొప్పగా మార్చబడి యేసుక్రీస్తుకే తల్లిలాగా మార్చబడింది. రహస్యముగా నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూ కూడా రహస్యంగా అన్యజనులు పనులు చేసిన పేతురు గారు బహిరంగంగా అవమానించబడితే, సిగ్గు అవమానం అవన్నీ వస్తే రహస్యముగా తమ పవిత్రతని, తమ క్రిస్టియానిటీని కాపాడుకున్న ఆ యవ్వనస్తులు రాజు దగ్గరే, రాజే కోరుకునే, రాజే తన దగ్గర నిలుపుకునే గొప్ప స్థాయికి వచ్చారు. సో ముగ్గురు జీవితాల్లో ఆ ముగ్గురేమో చెడుతనాన్ని రహస్యంగా జరిగించి భయంకరమైన పరిస్థితుల్ని సంపాదించుకున్నారు. ఈ ముగ్గురేమో మంచితనాన్ని రహస్యంగా చేసి గొప్ప ఉన్నత స్థాయి అనుభవాలకి చేరారు. సో నువ్వు రహస్యంగా మంచి పని చేసినా, చెడు పని చేసినా, ఆ మంచి పని చెడు పని ఖచ్చితంగా ఒకరోజు బయటపడుతుంది. అది మంచి పని అయినా కావచ్చు, చెడు పని అయినా కావచ్చు, నువ్వు రహస్యంగా చేసేది ఖచ్చితంగా ఒకరోజు బయటపడుతుంది. నువ్వు ఆ రహస్యంగా చేసిన పని మంచిదైతే నీకు ఘనత, గొప్ప పేరుని తీసుకొని వస్తుంది. నువ్వు రహస్యంగా చేసిన ఆ పని చెడ్డదైతే నీకు అవమానాన్ని, భయాన్ని, నీ నాశనాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి చిట్ట చివరిగా ఓ వచనాన్ని చదివేసి ముగించేద్దాం, సరేనా? అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం
10వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. విన్నారు ఇక్కడ ఏమని రాయబడిందో? అక్కడ ఏమని రాయబడిందంటే ఎవరైనను సరే వారు చేసిన పని మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, తమ శరీరముతో చేసిన ఆ పని మంచిదైనా కావచ్చు, చెడుదైనా కావచ్చు, వారు రహస్యముగా చేసిన పని ఒకరోజు ప్రత్యక్షపరచబడి దానిని బట్టే వారికి ప్రతిఫలము వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనం చేసే పని, ఈ శరీరంతో మనం చేసే పని, రహస్యంగా చేసే పని, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ఒకరోజు ఖచ్చితంగా అది బయటపడుతుంది. బయటపడినప్పుడు ఖచ్చితంగా మనము చేసిన పనిని బట్టే మనకి ప్రతిఫలం దొరుకుతుంది. సో దేవుడు ఈరోజు మాట్లాడిన అంశం అదే. మీరు రహస్యంగా చేసినది ఖచ్చితంగా బయటపడుతుంది. మీరు ఎవరికీ తెలియకుండా చేసినది ఖచ్చితంగా అందరికీ తెలియబడుతుంది. అదే కదా మనం చదువుకున్నాం. రహస్యముగా చేసినది బయలుపరచబడకపోనేదు, మరుగైనది తెలియబడకపోనేరు. కాబట్టి మనం చేసే రహస్యముగా మరుగుగా చేసే పని మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. ఆ పని మంచిదైతే నీకు గొప్ప ఘనత, గొప్ప స్థాయి వస్తుంది. ఒకవేళ అది చెడ్డదైతే చాలా 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 భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనం రహస్యంగా చేసే పనులు ఎలాంటి పనులు ఉన్నాయి? మంచి పనులు ఉన్నాయా, చెడు పనులుగా ఉన్నాయా? ఇతరులకి కీడు కల్పించే పనులను మనం రహస్యంగా చేస్తున్నామా, లేకపోతే మన శత్రువులైనా సరే, మన కీడు చేసిన వాళ్ళైనా సరే వారికి మేలు కలిగించే పనులను మనం రహస్యంగా చేస్తున్నామా? రహస్యంగా మనం పాప పనులు చేస్తున్నామా, లేకపోతే రహస్యంగా మనము మన పవిత్రతని, మన ప్రవర్తనని కాపాడుకుంటున్నామా? రహస్యంగా మనము అన్యుల పనులు చేస్తున్నామా క్రిస్టియన్ల పేరు పెట్టుకొని, లేకపోతే రహస్యంగా అయినా సరే మన క్రిస్టియన్ల పనులే చేస్తున్నామా? అన్యులతో చేరకుండా, అన్యులు చేసే పనులు అవకాశాలు వచ్చినా సరే అన్యుల పనులు చేయకుండా మనం క్రైస్తవుల పనులే చేస్తున్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకొని, ఒకవేళ మనం రహస్యంగా చెడు పనులు చేసుకుంటే ప్రభువా ఈ రోజు నుంచి అలాంటి రహస్యమైన చెడు పనులు నా జీవితంలో లేకుండా నన్ను సేవ్ చేయండి అని మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఒకవేళ మనం రహస్యంగా మంచి పనులు చేస్తుంటే ప్రభా ఇంకా మరింత ఎక్కువగా నేను మంచి పనులు చేటుకు నా కృప చూపించండి యేసయ్య అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. సరేనా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.